చేసుకొని మౌనమా తెరలి తెరచిన చేరుమా జగాలలో ప్రతి యుగానికే మన కథ నిలుసునని చూపుమా రావే రాజహంస అయితే డబ్బు బంగారం ఇవ్వండి లేకపోతే లేదు నేను సేమియా తయారు చేశాను వేడి వేడి పలాసుకుంది కొద్దిగా తీసుకుంటాను అమ్మాయి వాడు గ్లాసు ఈయన గ్లాసు తీసుకుంటాను ఇంక గ్యాస్ ఆపాలా తల 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 మరి బోల్డ్ ఉండిపోయా నా దగ్గరికి వచ్చి అన్నాడు గురిగారండి ఇంక బోల్డ్ ఉండిపోయింది ఏడ్చేయాలి నేను ఎలా మాట్లాడాను ప్రెసిడెంట్ గారు తెల్ల వంకర చూశాను ఆవిడ ఈ నిద్దట్లోనూ నోరాగలించారు పడుకుంది పడుకుందా నేనేమన్నాడికి ఓరే ఉట్టి వేస్ట్ అయిపోద్ది ముసలా మాకలతో పడుకుని పడుకుంది ఆ వేడి తెచ్చి అవి నోట్లో పంపిరాను మరుగుతుంది అంత ఐడియా రాలేదు అమ్మాయి ఇలా పట్టుకుని వచ్చి ఈ ముసలాం మీద ఉంది కదా ఆవిడ నోట్లో కొడకొడు పంపాను ఎప్పుడైతే పంపాడో ముసలాం దరిద్రుడా బెకారోడా నిండు ప్రాణం తీసుకున్నారు కదరా ప్రాణాలు తీస్తాము చనిపోయిందో ఏం చేద్దాం ఆలోచిస్తున్నావు ఈ లోపు సగం రాత్రి అయిపోయింది అప్పుడు ఆ డాన్స్ కదా ఇంకో డాన్స్ పెట్టారు అప్పుడు ప్రెసిడెంట్ గారు ఇంటికి వచ్చేస్తున్నారు భార్య అందరూ ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు వస్తాడికి ఈ సౌండ్ బండి సౌండ్ వస్తుంది పాసర్ బైక్ అప్పుడు చూసినాము చూసి ఏడు చేద్దామని వీడి మెల్లిక నిద్ర ఎక్కిపోండు ఎవరు ఓ అటుకెక్కిపోయాడు మన ప్రెసిడెంట్ గారు తల్లి చనిపోయిందా మంచం ఉంది కదా ఆ మంచం కింద చనిపోయిన మంచం కింద నువ్వు దూరిపోయావు అటుక మీద ఉన్నాడు ప్రెసిడెంట్ గారు వచ్చాడా ఏడు తలుపు తీస్తుంది మా అమ్మ ఏం చేస్తుంది మా అమ్మ ఏం చేస్తాను చూస్తాడు ఈ గెజులెళ్ళి మరి పంపించే కాదు అప్పుడు ప్రెసిడెంట్ అంటాడు ఇవాళ గారెలు బూర్లు అన్ని వండుకోనము తిన్నాము కానీ మా అమ్మ సేమ్ వేసేసుకుని తినకపోతే నోరు కడుక్కుని తప్పేటి పడుకుని పోయింది ఎంత కక్కుతారు మీ అమ్మ అనుకుని దగ్గరికి వెళ్ళి అంటాడు అమ్మా అమ్మా పలికిందా మీ ఊరు చచ్చిన పడుగుతా రేటు అవునండి పలికింది నేను రావాలా రోజు ప్రోగ్రాం మానేడు అన్నయ్య ఆ ముసలం కోసమే అమ్మా 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 అమ్మ అని చెప్పేసి భార్య పిల్లలు గొల్లు మంది ఇరుగోలు పొరుగు ఉంటారు కదా గొల్లు అంటారు పదారు అందరూ వచ్చి ఒక అమ్మ అంటుంది అవునమ్మా ఏడు చేస్తాము వచ్చి అమ్మ నేను అటు వెళ్ళాము మంచి చెడ్డ మాట్లాడామమ్మా ఇప్పుడు వరకు అటు వెళ్ళారు అట్లా ఏం మంచి చెడ్డ మాట్లాడాము మనం ఏడు చేస్తామని ఒక అమ్మ అంతే ఇంకొక అమ్మ అంటది అవన్నీ మనకి ఏడు చేస్తామమ్మా అంతా మేదోడే చేసాడు అన్నాడు అంతా మేదోడు చేసిన అతను లేడా పనికి మాలాడు నిద్ది మీద అమ్మ నాయన చూశాను అనుకోని మీ అమ్మ నేను అక్కడనే చంపాను అనుకోని వేటి నా తోడికి ఇంకోటి ఉన్నాడు కాకపోతే మీ అమ్మ చచ్చిపోయి అంతే కదా చూడాలి అమ్మ రెండు కాలు పట్టుకుని బయటకు తీసి ఈడ్చి కట్టి కొట్టేసి 6 మాసాలు జైలు పెట్టారు అటువంటి విద్యలు నేర్చుకున్నాడు అలా దొంగతనం ఎప్పుడు ఎవరికి నేర్పకరా దరిద్రుడా
తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం చెలియా ఓ చెలియా నడకలేవే మురళికి అంగన్ని పలుకులేవే శృంగార సంగీతం చాంపినల వేళ చూడాలి నానాచలిలా నెమలికి నేర్పిన నడకలేవే మురళికి అంగన్ని పలుకులేవే పదగతులు ఇలా కోయిల మెచ్చిన స్వరగతులు కలహంసల ఇచ్చిన పదగతులు ఇలా కోయిల మెచ్చిన స్వరగతులు నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపులో సింద్రికలు నీలాల కన్నుల్లో తారకలు
శకుంతులను నెమ్మలకి నేర్పిన నడకలేవే మురళికి అందరినీ పలుకులవే శకుంతులను నెమ్మలకి నేర్పిన నడకలేవే మురళికి అందరినీ పలుకులేవే శృంగార సంగీత వృక్షాభినయ వేళ చూడాలి నానాచలీల నెమ్మలకి నేర్పిన నడకలేవే ప్రభవించినది అనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్వందన నొసగిన ఆది ప్రణవనాదము ఓ విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం విరసించి తిని ఈ గమనం విపంచనై వినిపించి తిని ఈ గీతం పైన దినకరమయోగ తంతుల పైన జాగృత విహంగతులే వినీల గగనపు వేదిక పైన
ప్రార్థిసవేనియ పైన దినకరమయోగ తంత్రులపైన జాగృత విహంగతులే విలీల గగనపు వేదిక పైన పల్లికిల్ల కిల్ల కిల్ల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాదా విశ్వకావ్యములకిది భాష్యముగా విరసించి తిని ఈ కవనం విపంచనై వినిపించి తిని ఈ గీతం శిశుగళ్ళమున్న పల్లికిన్న జీవననాద తరంగం సేతన్న పొందిన స్వందన ధ్వనించు హృదయ మృదంగస్వానం జనించు ప్రతి శిశుగళ్ళమున్న పల్లికిన్న జీవననాద తరంగం సేతన్న పొందిన స్వందన ధ్వనించు హృదయ మృదంగస్వానం అనాది రాగం ఆది తాళమున ఆనంద జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరసించి తిని ఈ కవనం విపంచనై వినిపించి తిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరీ గమనము సా